నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో బ్రెడ్ ఊతప్పం తయారీ విధానాన్ని చూద్దాము. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి కూడా తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ బ్రెడ్ ఊతప్పం తయారీకి ఒక 7-8 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. వాటిని చిన్న పీసెస్ లాగా చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పెరుగును వేసుకోవాలి. ఇందులో పెరుగును వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసుకోవాలి. అలాగే క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఊతప్పం వేసుకోవడానికి సరిపడా వాటర్ని పోసుకొని కలుపుకోవాలి. ఎక్కువగా పోయకూడదండి, కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ని వేడి చేసుకోవాలి. దానిపైన ఆయిల్ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని ఈ బ్రెడ్ మిశ్రమాన్ని ఊతప్పంలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత మనకి కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత మనము వేరే సైడ్ తిప్పుకోవాలి. 2 సైడ్లకు కూడా మంచిగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. బ్రెడ్ మిశ్రమం అంతా కూడా ఈ విధంగానే మనము ఊతప్పంని వేసుకోవాలి. ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తీయగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీటిని టమాటా కెచప్తో తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. బ్రెడ్తోని మనం చాలా వెరైటీస్ చేస్తుంటాం కదా, అప్పుడప్పుడు ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.